ఇరిగేషన్ మంత్రికి కూడా అసలు సోయి లేదు. ముఖ్యమంత్రి నేను ఒక్కరోజు సెలవు లేకుండా పని చేస్తున్నా అంటున్నాడు చాలా ఆశ్చర్యంగా. నిజమే, ఒక్కరోజు పని లేకుండా ఖాళీ లేకుండా చేసే పని మూడలు తయారు చేసుడు, లెక్కలు పెట్టుడు, సంచులు కొట్టుడు, ఢిల్లీకి పంపుడున్నట్టుంది. అంతకు మించిన పని ఇంకేం కనబడతలేదు ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు నువ్వు చేస్తున్న పని. ఒక్కటంటే ఒక్కటి. రెండు పంటలకు నీళ్లు వరుసగా కేసీఆర్ గారి కాలంలో ఎవరిని అడిగినా చెప్తారు రైతుల్ని. ఒకవైపు కాళేశ్వరాన్ని కట్టి బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తే దాన్ని వాడుకునే సోయి లేదు. ఏదో ఎన్నికల ముందు ఒక అబద్ధం చెప్పినందుకు ఆ అబద్ధాన్ని నిజం చేసుకుందామని చెప్పి అది అబద్ధమని తేలిపోతున్న భయంతో కాళేశ్వరం పంప అని చేయక వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు ఎండబెట్టిండ్రు. రైతాంగం మళ్ళీ అప్లపాలవుతున్నారు. కట్టిన ప్రాజెక్టులను వాడుకోవడం చేత కావడం లేదు. కేసీఆర్ ఇన్ని రోజులు ఇచ్చిన మంచినీళ్ళని ఇవ్వడం చేత కావడం లేదు. వరుసగా 10 ఏళ్ళు ఒక్క నిమిషం పోకుండా ఇచ్చిన కరెంటును ఇచ్చే సోయి లేదు. ఇప్పుడు మోటార్లు గాలిపోయి లైన్లు నిలబెడుతున్నారు. ఒక మోటార్ గాలిపోతే 10 రోజులు, 15 రోజులు, 4 రోజులు పడుతుంది రావడానికి రైతుకు. మళ్ళీ పాతగతే, మోటార్ గాలిపోతే మళ్ళీ 5-6 వేలో 10,000 పైసలు దండగా, వారం 10 రోజులు తీసుకుంటే ఈ లోపల వచ్చేవరకు ఉన్న పొలం ఎండిపోవడు, మళ్ళీ ఒక్క మడి మారకపోవడు. మళ్ళీ గదే మొదలైంది తెలంగాణ రైతాంగానికి. చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో తెలంగాణలో వ్యవసాయ రంగం మళ్ళీ ఇవాళ అదే పరిస్థితి దాపురించింది. ఎందుకు అనంటే ఇక్కడ కూడా ఇవాళ పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. తెలంగాణలో పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది.